ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। పార్లమెంటు సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ అమిత్ షాను మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సమాన్ మార్చి కార్యక్రమం జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి ఇటు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు। రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యల్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు। అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు। ప్రభుత్వ వైప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు కటక మృత్యుంజయం కార్యక్రమానికి హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మరియు కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గత వారం రోజుల క్రితం భారతీయ జనతా పార్టీలో 2వ స్థానంలో దేశానికి హోంమంత్రిగా ఉన్న అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు। అమిత్ షా అంబేద్కర్ పై మాట్లాడిన మాటలకు దేశం యావత్తున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు। అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతున్నప్పటికీ కనీస స్పందన లేదన్నారు। ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏకతాటిపైకి వచ్చి అహంకారంతో మాట్లాడిన అమిత్ షాను మాట్లాడే మాటలు ఖండిస్తున్నారని అన్నారు। దేశవ్యాప్తంగా అనేక ఆందోళన జరుగుతున్న మోడీ అమిత్ షాను వెనకేసుకురావడం విడ్డూరంగా ఉందన్నారు। అమిత్ షాపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు। దేవుడి తర్వాత దేవుడిగా పేదవారు అంబేద్కర్ ను కొలుస్తారని అలాంటి నాయకుడిని పట్టుకుని అమిత్ షా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సిగ్గుచేటన్నారు। ఈ నిరసన కార్యక్రమంలో కనుమనేని చక్రధర్ రెడ్డి, సంగీతం శ్రీనివాస్, ఆకునూరి బాలరాజు, వెలుమన స్వరూప, మడుపు శ్రీదేవి, కాముని వనిత, ఏళ బాలరెడ్డి, చాంద్ పాషా, కల్లూరి చంద్ర, దొమ్మాటి నర్సయ్య, జలగం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు। భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన అమిత్ షాకు వ్యతిరేకంగా ఎవరైతే ఈ భారతదేశం అంటేనే భిన్నత్వంలో భిన్నత్వం దానికి అనుగుణంగానే భారత రాజ్యాంగ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇలా తిరిగి అన్ని రాజ్యాంగాలను కూడా పరిశీలించి భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఇలా రచించి భారతదేశంలో సామాన్య పౌరుని కూడా హక్కు కల్పించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా ఇలా అమిత్ షా గారు ఏదైతే వ్యాఖ్యానాలు పార్లమెంట్ సాక్షిగా చేసినారో ఆ పార్లమెంటు వచ్చిందే భారత రాజ్యాంగానికి అనుగుణంగా పార్లమెంటు కట్టబడింది। ఇవాళ అదే పార్లమెంట్లో ఇవాళ ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఓటు హక్కును కల్పించారో ఆ ఓటు హక్కు ద్వారానే ఎన్నుకోబడ్డ అమిత్ షా ఇవాళ భారత రాజ్యాంగాన్ని కించపరిచే మాదిరిగా అంబేద్కర్ గారి యొక్క మనోభావాన్ని కించపరిచే మాదిరిగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కించపరిచే మాదిరిగా ఏవైతే మాటలు మాట్లాడిండో వాటిని బేషరతుగా విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా అనేక సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలించి ఇలా సబ్బండ వర్ణాలకు, ఇలా దళితులకు, హరిజనులకు, గిరిజనులకు, మైనారిటీలకు అందరికీ కూడా హక్కులను కల్పిస్తూ ఇవాళ భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ పిలుపునివ్వడం జరిగింది। ఇవాళ అందుకు అనుగుణంగానే కూడా భారత రాజ్యాంగ నిర్మాతని అవమానపరిస్తే ఊరుకునేది లేదు, ఇలా మనువాద రాజ్యాంగాన్ని ఎవరం కూడా ఒప్పుకునేది లేదని చెప్పి ఇవాళ సిరిసిల్ల పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున కూడా జనమంతా కూడా వచ్చి అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం। అదే మాదిరిగా ఇవాళ మోడీ గారికి, బీజేపీకి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానపరిచిన అమిత్ షాను వెంటనే ఈ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇవాళ స్తంభంగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా దుర్మార్గమైనటువంటి రీతిలో మాట్లాడినటువంటి అమిత్ షా మాటలకు నిరసనగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఈనాడు సిరిసిల్ల పట్టణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది। ఏది ఏమైనా కూడా ఇంత కష్టపడి లక్షలాది మంది ప్రాణత్యాగం చేసి సాధించినటువంటి ఈ స్వతంత్ర భారతదేశాన్ని మళ్ళీ వెనుక వైపుకు తీసుకునేటువంటి విధంగా ఈ దేశం స్వతంత్రాన్ని సాధించుకొని స్వతంత్ర వాయువులు పీలుస్తున్నటువంటి భారతదేశ ప్రజలందరినీ కూడా రాజ్యాంగం అనేది లేకుండా ఒక
దుర్మార్గమైనటువంటి మరి పూర్వ చరిత్రలోకి తీసుకుపోయేటువంటి విధంగా జరుగుతున్నటువంటి దుశ్చర్యలను దేశమంతా ఖండించాలి. మరి ఈ కార్యక్రమాన్ని ఎవరు ఏ పరిస్థితిలో ఎక్కడ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ క్షమించదనేటువంటి రీతిలో మళ్ళీ ఈరోజు సిరిసిల్లలో ఈ కార్యక్రమం మరి తీవ్రంగా అమిత్ షా చేసినటువంటి ఈ యొక్క మాటలను ఈ చర్యలను ఖండిస్తూ ఈనాడు మరి సిరిసిల్లలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు అందరికీ స్వాగతం. జిల్లా కాంగ్రెస్ వేములవాడ శాసనసభ్యులు డాక్టర్ రూపు మా జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏం చేస్తున్నామంటే రాజ్యాంగాన్ని ఏదైతే కించపరుస్తూ అమిత్ షా మాట్లాడిన విధానానికి వ్యతిరేకంగా ఆయన బర్తరఫ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. వారు ఇంతకుముందు అదానిని సేవ్ చేయడానికి మళ్ళీ ఒకటి ఆ మాట దానికి మనం వెళ్తున్న సందర్భంగా దాన్ని చేసుకుంటూ మళ్ళీ ఒక సమస్యను సృష్టించి ఒకదాని వెంట ఒక సమస్యను సృష్టించుకుంటూ పోతున్నారు. ఖబర్దార్ బిడ్డ, మీ భారతీయ జనతా పార్టీ మీ గవర్నమెంట్ని కానీ అదానిని కానీ ఈ అమిత్ షాని కానీ ఎప్పుడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, వారిని వెంటనే మధ్యవర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అఖిల భారత్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా ఏఎస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, అగ్రనేత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, కూడా ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గత వారం రోజులుగా భారతీయ జనతా పార్టీలో 2వ స్థానంలో ఉన్నటువంటి ఈ దేశానికి హోంశాఖ మార్చిలో ఉన్నటువంటి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలకు దేశం యావత్తు కూడా వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పని కోరుతున్నప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇంత అహంకారపూరిత మాట్లాడినటువంటి అమిత్ షాకు తగిన బుద్ధి చెప్పాల్సిందే, మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పని దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో, పట్టణాల్లో, మండల కేంద్రాల్లో అంబేద్కర్ గారు ఫోటోతో సహా నిరసనలు చేస్తున్నప్పటికీ మోడీ గారు అమిత్ షాను వెనుకేసుకురావడానికి తీవ్రంగా తప్పుపడుతూ ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి గారికి ఒక వినతి పత్రాన్ని అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షాపై వెంటనే చట్టపరంగా కూడా తగిన చర్య తీసుకోవాలని చెప్పని కోరుతూ వెంటనే వారి మంత్రి పదవికి ఉద్వాసన చెప్పాలని చెప్పని ఈరోజు భారత రాష్ట్రపతి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓ వినతి పత్రం ఇచ్చే క్రమంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ఓ ధర్నాను కూడా నిర్వహించుకొని భారతదేశ ప్రభుత్వానికి గట్టిగా ఓ హెచ్చరికను జారీ చేస్తూ దేవుడి తర్వాత దేవుడిగా పేదోళ్ళు కొలుస్తారు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను, అన్ని గ్రంథాలను పఠించి ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల కులాల సమూహం కానీ, వివిధ రకాల ఉన్నటువంటి మతాల సమూహంలో కూడా అందరూ కూడా ఏ విధంగా మసూలుకో చెప్పని ఒక గొప్ప రాజ్యాంగం రచించి భారతదేశానికి అంకితం ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రత్న రాజ్యాంగ నిర్మాత కొలవరిచే అంబేద్కర్ గారి పైన అహంకారపూరితమైనటువంటి మాటలని చెప్పిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక మంది పేదలు మాకు దేవుడి అంబేద్కర్ అని చెప్పండి, వారు రచించినటువంటి రాజ్యాంగ ప్రకారం అనేక హక్కులు ఈరోజు పేదలకు అందినటువంటి దాన్ని గుర్తు చేసుకొని ముందుకు పోతుంటే ఎందుకు ఈ అహంకార మాటలు, ఎందుకు ఇంత దుర్నీతి ఈరోజు భారతీయ జనతా పార్టీ అని ఈరోజు మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన గట్టిగా ఎదిరిస్తూ ప్రశ్నిస్తూ ఇప్పటికే అసెంబ్లీ ముందర కూడా అనేక రకంగా పోరాటం చేసినప్పటికీ కూడా, దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నప్పుడు కూడా బీజేపీ దిగిరాకపోవడానికి తెప్పడుతూ
అది కూడా పేదలకు సంబంధించినటువంటి మనోభావం దెబ్బతీసే విధంగా అమిత్ షా ఏదైతే ఉందో దాన్ని ఈరోజు మేము తీవ్రంగా తప్పుడుతున్న సందర్భంగా చెప్తూ తంగళపల్లి మండలం కత్పే కట్కూర్ గ్రామంలో 22 మంది ఓటు హక్కును తొలగించడాన్ని నిరసిస్తూ మండల బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఒకేసారి 82 ఓట్లు తొలగించడం దేనికి సంకేతం అంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తంగళపల్లి మండల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గజబింక రాజన్న మాట్లాడుతూ కట్కూరు గ్రామంలో 82 ఓట్లను అక్రమంగా తీసివేసి కుట్రకు తెరలేపారన్నారు. స్వగ్రామానికి చెందిన వారు వేరే చోట ఉద్యోగాలు చేసుకుంటున్నారని, అట్టి వారందరి ఓటు హక్కు కావాలని తొలగించారని ఆరోపించారు. ఎంఆర్ఓ ఎంపీడీఓలకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడవన్న అక్కసుతో ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని రాజన్న ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక బిఎల్ఓ నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. అందరినీ తొలగిస్తే మనమే గెలుస్తామని కుట్రపూరితంగా కొందరు వ్యవహరిస్తున్నారన్నారు. ఓట్ల తొలగింపుపై న్యాయపరంగా పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గజబింక రాజన్న, వలకొండ వేణు, గోపాలరావు, మాట్ల మధు, అమర్రావు, జీవన్, శ్రీపాల్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రాజశేఖర్ గౌడ్లు ఉన్నారు. కత్పే కట్కూర్ గ్రామంలో కొంతమంది రాజకీయ కుట్రతో మరి పవిత్రమైన ఓటు హక్కును తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఇంటెన్షన్గా రాజకీయ కక్షతో కుట్రపూరితంగా మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 82 ఓట్లను. మరి ఎక్కడ కూడా ఒక ఓటు హక్కు నమోదు అయి ఉందంటే ఆ ఓటు వాళ్ళు అక్కడ వేసుకుంటారు. వాళ్ళు వ్యక్తిగతంగా కానీ వాళ్ళ ఇంటి సభ్యులు కానీ ఏదైనా ఫామ్ 7 ద్వారా ఇస్తే దాన్ని తొలగించడానికి వీలుంటుంది. కానీ ఇంటెన్షన్గా ఎవరో ప్రజలు అప్లికేషన్ ఇచ్చిందని చెప్పుకొని ఐఆర్ ఆఫీసర్సు మరి ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేసి సుమోటోగా మరి ఈ సుమోటోగా ఎన్ని కేసులు చేస్తారు, వీళ్ళు ఎంతమంది ఓట్లకు తొలగిస్తారో తెలియదు. కానీ కావాలని ఒక కత్పే కట్కూర్ గ్రామంలోనే 82 ఓట్లను తొలగించడానికి వాళ్ళను లోకల్గా ఉండే బిఎల్ఓను వాళ్ళను బెదిరించి మరి వాళ్ళతోని 7 నోటీస్ ఇచ్చి వాళ్ళకి అంటించి ఈరోజు రేపో వాళ్ళని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో 1-2 ఓట్లు నిజంగా డబ్బులు ఉంటే ఉండొచ్చో కాక కానీ మిగతా ఓట్లందరూ ఈ గ్రామంలో నివసిస్తున్న వారే. ఇక వాళ్ళ వ్యాపార రీత్యా, వాళ్ళ పని రీత్యా, వాళ్ళ చదువు రీత్యా అక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు. కానీ అటువంటి వాళ్ళని అందరినీ తొలగించి రేపు పొద్దుగాలు ఇంకేదో సాధిస్తామని అనుకోవడం నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావాలని చేస్తున్న కుట్ర ఇది. వాళ్ళకి ఇది తగిన విషయం కాదు. ఇప్పటి కూడా ఎక్కడ కూడా ఆంధ్రాలో వింటాం గిన్ని ఓట్లు తీసేసారట, గన్ని ఓట్లు తీసేసారట, గట్టనాట గిట్లట. కానీ ఆ సంస్కృతిని ఇలా ఇక్కడ తంగళపల్లి మండలానికి కూడా తీసుకురావడం జరిగింది. ఓటు హక్కు తొలగించాలంటే వాళ్ళు స్వయంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, లేదు వాళ్ళ ఇంటోళ్ళు అప్లికేషన్ పెట్టాలి, ఆడ బిఎల్ఓ ధృవీకరించాలి. కానీ సుమోటోగా తీసుకొని బిఎల్ఓనే నోటీస్ ఇవ్వడం అనేది ఇది ఎక్కడ ఇన్లే. మరి అదే గ్రామంలో ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నాయి ఆ ఓటాకు. కానీ ఆ ఓటాకు తీసేయడానికి ఆ బిఎల్ఓ గారు ఇంట్రెస్ట్ చూపరు, ఆ పై అధికారులు ఇంట్రెస్ట్ చూపరు. కానీ కొంతమంది స్థానికంగా ప్రస్తుతం లేనటు వాడిని చూసుకొని వీళ్ళందరినీ తొలగిస్తే రేపు పొద్దుగాల వీళ్ళు మనకు ఓటేసేటోళ్ళు కాదు కాబట్టి వీళ్ళని తొలగిస్తే మనకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో రాజకీయ కక్షతో, రాజకీయ కుట్రతో ఈ బీఆర్ఎస్ పార్టీ ఓట్లను తొలగించాలని చూస్తున్నారు. మరి ఇది మంచి పద్ధతి కాదు. అధికారులను మేము కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా బల్క్గా ఈ ఓట్లను తొలగించండి అని ఇవ్వడానికి ఎవరికి అధికారం లేదు. ఒక్కొక్క 7 ఫామ్ను ఎవరైనా పక్క పొంటి ఆయన ఉంటలేడనో ఇంకో ఆయన ఉంటలేడనో ఒక అప్లికేషన్ ఇస్తారు, 2 అప్లికేషన్ ఇస్తారు, లేకుంటే ఆ కుటుంబ సభ్యులు ఇస్తారు. కానీ అక్కడ లోరేపించి ఆ అధికారితోని మరి ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో లేదు కావచ్చు, రాష్ట్రంలో లేదు కావచ్చు, ఈ ఒక్క గ్రామంలోనే ఆ యొక్క బిఎల్ఓ ద్వారా మరి 82 మందిని తొలగించడానికి 7 ఫామ్ ఇచ్చి నోటీసులు ఇవ్వడం అంటే మరి ఇది ఆశ్చర్యకరం ఉంది. అధికారులు కూడా మరి ఎవరో చెప్పిన దానికి వంత పడకుండా మరి నిబంధనల మేరకు పనిచేసి ఈ ఓట్లను తొలగింపు ప్రక్రియను ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే న్యాయపరంగా పోరాటం చేస్తాం. వాళ్ళందరికీ ఎవ్వరికి కూడా 2 ఓట్లు లేదు. ఈ ఊర్లోనే ఓటు ఉంది. ఆ ఓటు హక్కును వినియోగించిన వాళ్ళు నిజంగా అర్హులు. అటువంటి వాళ్ళని తొలగిస్తే మాత్రం రానున్న రోజుల్లో న్యాయపరంగా చర్యలు తీసుకొని అట్టి ఓట్లు సాధించడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు మాజీ ఎంపీ కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి 46వ వర్ధంతి ఈ నెల 30న సిరిసిల్లలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల బీవై నగర్ జెండా చౌరస్తా వద్ద బద్దం ఎల్లారెడ్డి 46వ వర్ధంతి వేడుకలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మాట్లాడుతూ ప్రజల కోసం పరితపించే నాయకులు కొందరే ఉంటారని, ఎక్కడ ఏ స్థానాల్లో ఉన్నా వారు ప్రజల కోసం మహానిశలు శ్రమిస్తారని, అలాంటి నాయకుడు బద్దం ఎల్లారెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం వారికి ఇళ్ల నిర్మాణం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి ఎల్లారెడ్డి అని గుర్తు చేశారు. ఇక్కడి ప్రాంత వస్త్ర పరిశ్రమకు 50% విద్యుత్ సబ్సిడీ కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని, అలాంటి నాయకుని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ నెల 30న బీవైనగర్ జెండా చౌరస్తా వద్ద బద్దం ఎల్లారెడ్డి 46వ వర్ధంతి సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు గుంటి వేణు తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంతం రవి, నల్ల చంద్రమౌళి, కడారి రాములు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్ జెండా గది వద్ద కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారి యొక్క 46వ వర్ధంతి సభ జరుగుతూ ఉంది. ఈ సభకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూనమనేని సాంబశివరావు గారితో పాటు ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నికో ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారితో పాటు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ కళా జిందం చక్రపాణి గారితో పాటు మిగతా ప్రజా సంఘాలన్నీ పార్టీలకు సంబంధించినటువంటి పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపించినటువంటి అగ్రగణ్యులో బద్దం ఎల్లారెడ్డి గారు ఒకరు. ఆనాటి నైజాంకు వ్యతిరేకంగా, దేశముఖులకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తులలో కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారు ఒకరు. దాదాపుగా తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపించిన తర్వాత 6 సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది అమరులైనటువంటి చరిత్ర తెలంగాణ గడ్డకుంది. దాదాపుగా 4500 మంది నైజాంకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, దేశముఖులకు వ్యతిరేకంగా జరిగినటువంటి మహత్తరమైన పోరాటంలో 4500 మంది అమరులు కావడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ సాయుధ పోరాటం మూలంగా 10 లక్షల ఎకరాల భూమి పేదల వశమైనటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీగా ఉంది. అంతేకాకుండా నైజాం సర్కార్ నుంచి 3000 గ్రామాలు విముక్తి చేయడంలో కమ్యూనిస్టు పాత్ర చాలా గొప్పది. అందుకే తెలంగాణ ఏర్పడడం అంటేనే ఈ అమరవీరులైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి బద్దం ఎల్లారెడ్డి కానీ, రావి నారాయణ రెడ్డి కానీ, ముగ్గు మోయినతులతో పాటు అనేక మంది అమరులయ్యారు. అలాంటి అమరవీరుల యొక్క చరిత్రను స్మరించుకునే విధంగా సిరిసిల్ల పట్టణంలో సింగిరెడ్డి భూపతి రెడ్డి, మాందాపూర్ గుట్టల్లో 1947లో అమరులైనటువంటి 12 మందిలో ఒక్కరైనటువంటి కామ్రేడ్ సింగిరెడ్డి భూపతి రెడ్డి, అట్లాగే బద్దం ఎల్లారెడ్డి మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ సాయుధ పోరాటం పిలిపించినటువంటి అగ్రగణ్యుడు బద్దం ఎల్లారెడ్డి గారుల యొక్క కాంస్య విగ్రహాలు సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేయాలని గత 12 సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉంది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ కోరేది ఏమంటే దున్నేవానికి భూమి కావాలని, ఎట్టి చాకిరి విధానానికి వ్యతిరేకంగా, దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి పోరాటానికి పిలిపించినటువంటి అగ్రగణ్యుల యొక్క కాంస్య విగ్రహాలు సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేయాలని గత 11 సంవత్సరాలుగా కోరుతా ఉంది. అంటే గత దాదాపుగా 11 సంవత్సరాల క్రితం ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళను స్మరించుకునే విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత వారి పేరున స్మృతి వనాలు ఏర్పాటు చేయాలని కోరడం కూడా జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు వీటిని పట్టించుకోలేని పరిస్థితి ఉంది. అందుకే ప్రజలు అశేషంగా ప్రేమిస్తున్నటువంటి బీవైనగర్ ఏదైతుందో బీవైనగర్ ఏర్పడడంలో కూడా కమ్యూనిస్టుల పాత్ర చాలా గొప్పది. బీవైనగర్ ఏర్పాటులో కూడా సామల మల్లేశం కానీ, పోలు కుమరయ్య కానీ, అట్లాగే బద్దం ఎల్లారెడ్డి పేరు పెట్టుకున్నటువంటి ఈ ప్రాంత ప్రజానీకమందరి కూడా ఇవాళ రేపు 30వ తారీఖున జరిగేటువంటి ఈ యొక్క 46వ వర్ధంతి సభలో వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా సిరిసిల్లలోని బీవైనగర్ సిరిసిల్ల ప్రాంతంలో ప్రజలకన్నీ కోరుతా ఉన్నాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. మరి ఆ పోరాటానికి పిలుపునిచ్చిన అగ్రగణ్యులు ఒకరైన కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారి 46వ వర్ధంతిని ఇదే ఆయన పేరు మీద ఉన్న బద్దం ఎల్లారెడ్డి నగర్ జెండా చౌరస్తాలను జరుపుకోవడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా మరి ఆ సభకు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదే క్రమంలో బద్దం ఎల్లారెడ్డి నగర్ కానీ, పద్మనగర్ కానీ, గణేష్ నగర్ కానీ, తారక రామనగర్ కానీ, ఇందిరానగర్ కానీ ఇవన్నీ కూడా కార్మిక వాడలుగా ప్రభుత్వాలు ఆ రోజు పోరాటాలు, సిపిఐ పార్టీ పోరాటాల ఫలితంగా ఈ ప్రాంతంలో నివాస స్థలాలు ఏర్పడ్డాయి, నివేశం ఉంటున్నారు. మరి ఇప్పటికి 46 సంవత్సరాలైనా కానీ ఈ ప్రాంతాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించకపోవడం ఫలితంగా ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. వారి అవసరాల కోసం ఈ ప్రాంత ప్రజలు వారి అవసరాల కోసం బ్యాంకులలోకి వెళ్తే మీ కాయిదాలు చెల్లాయని చెప్పడం ఫలితంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రైవేట్ వడ్డీ వ్యాపారం దగ్గరికి వెళ్ళి విపరీతంగా నష్టపోతున్నారు. కనుక దీనికి రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరిగినాయి. అదే క్రమంలో రాబోయే కాలంలో జరిగే పోరాటాలకు కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరియు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటే ఈ ప్రపంచానికే యుద్ధ పాఠాలు నేర్పిన పోరాటం కనుక ఆ పోరాటంలో అగ్రగణ్యుడైన బద్దం ఎల్లారెడ్డి గారి కాంస్య విగ్రహాలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఉద్యోగ భద్రత కల్పించాలని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 15వ రోజుకు చేరింది. వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వినతి పత్రం ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న సమ్మె 15వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ రోజు కలెక్టరేట్ కు ఇచ్చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చారు. ఆది శ్రీనివాస్ సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వంతో చర్చించి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కృషి చేస్తానని భరోసా కల్పించారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉందని, త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మంచి శుభవార్త చెప్తారని ఆది శ్రీనివాస్ తెలిపారు. మీరు వాట్సాప్ లో నాకు చాలా మంది ఒకటేసారి పెడతా ఉన్నారు. శ్రీదేవికి రిప్లై ఇచ్చి మీది వల్ల నాకు గెలుస్తారు అనుకోలేను. నెంబర్ 1 పై 19,600 విద్యాశాఖలో సమస్య నిధులందరూ డిక్లేర్ చేయాలి. అప్పటి వరకు ఫేస్ కేర్ చేయాలి. జీవిత బీమా, ఆరోగ్య బీమా 15,000 వరకు బెనిఫిట్స్. తర్వాత 2 బ్రిడ్జీలు పెట్టుకున్నాను. నా సెగ్మెంట్ ఇది 1, 2. కానీ అది 0 లేదు. లేకపోతే మీరు ఇక్కడ కాకుండా అంటే నేను ఇక్కడ అవసరం అనుకోలేను. ఫైల్ ఇప్పుడు చెప్పలేనా లెక్కల ఫైల్ దొరికి అందరికీ ఆల్రెడీ మీ స్టేట్ కు సంబంధించిన నాయకత్వం కూడా ముఖ్యమంత్రి గారు కలవడానికి మొన్న వచ్చిండ్రు. డిప్యూటీ సీఎం గారు కల్పించారు. పొన్నంరావు గారు మీ ఇద్దరం ఉంటే మీ స్టేట్ లీడర్ భవిష్యత్తు నల్గొండ మహబూబ్ నగర్ డిమాండ్ పరిశీలన ఉంది. నాకున్న సమాచారం పోలీస్ శాఖ చేపట్టిన పలు కార్యక్రమాలతో ప్రజలు మరింత చేరువయ్యారని, నేరరహిత సమాజ ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 2024 సంవత్సరం వార్షిక నివేదిక బుక్లెట్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ 2024 సంవత్సరంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ప్రజలు జీవిస్తున్నారని అన్నారు. చెదురుముదురు సంఘటనలు మినహా ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖ 24 గంటలు పనిచేస్తుందన్నారు. పోలీస్ శాఖ అమలు చేసిన వివిధ పథకాలతో ప్రజలు మరింత చేరువయ్యారని, నేరాల అదుపులో ప్రజల భాగస్వామ్యం పోలీస్ శాఖకు తోడైందన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కేసులు ఎక్కువైనప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదన్నారు. ముఖ్యంగా గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు అనేక అవగాహన సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. యువతకు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఆటో వాళ్లకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. మైనర్ బాలుర వాహనాలు నడిపితే జరిగే పరిణామాలపై వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ అఖిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. క్రైమ్ గురించి మాట్లాడితే మనం జిల్లాలో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఫాలో చేస్తున్నాం. ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళు మన దగ్గర వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. యాజ్ పర్ కొత్త బిఎన్ఎస్ ప్రకారం కూడా మనం ఎంక్వైరీ చేస్తున్నాము. అది ట్రూ ఉంటే మనం ఎఫ్ఐఆర్ చేస్తున్నాము. అది కాకుండా కూడా కాగ్నిటబుల్ కొన్ని కేసుల్లో డైరెక్ట్లీ మనం ఎఫ్ఐఆర్ చేస్తున్నాం. దాని తర్వాత అది కరెక్టా లేదా ఇన్వెస్టిగేషన్ బట్టి మనం అది డిసిజన్ తీసుకుంటున్నాం. జనరల్గా చూసింది ట్రెండ్ ఏంటి అంటే ఈసారి మనకి మర్డర్స్ ఆల్మోస్ట్ సేమ్ అయినాయి అండ్ థెఫ్ట్స్ కొంచెం పెరిగినాయి. ఆ థెఫ్ట్స్ ఎందుకు పెరిగినాయి అంటే మనం అది కూడా చిన్న చిన్న థెఫ్ట్ ఒఫెండర్స్ కూడా ఉంటాయి. అది కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఎందుకంటే జనరల్గా ఏముంటుంది, చిన్న చిన్న పిటి ఒఫెండర్స్ ఉంటే జనరల్గా పోలీస్ వాళ్ళకు కూడా వాళ్ళకి అక్కడక్కడ లేకపోతే లోకల్ పీపుల్ కూడా అక్కడి వాళ్ళకి మాట్లాడి సెటిల్ చేసేస్తారు, రిటర్న్ ఇప్పిస్తారు. ఆ పోలీస్ రికార్డ్ ఏం బిల్డ్ కాదు. ఆ పోలీస్ పెట్టి ఒఫెండర్ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ పెట్టి ఒఫెన్స్ చేస్తారు, లేకపోతే టైం దొరికితే మంచి ఒఫెన్స్ చేస్తారు. సో ఈసారి ఏమైనా చిన్న ఒఫెన్స్ బస్ స్టాండ్లో లేకపోతే చిన్న చిన్న టీ షాప్స్లో, కిరాణం షాప్స్లో కూడా ఒఫెన్సెస్ అయినాయి. అది కూడా మనం కేసు నమోదు చేసాం. అది కూడా వాళ్ళ రికార్డ్ బిల్డ్ చేసాం. ఇది కాకుండా ఈసారి మనం క్రైమ్ చూస్తే ఎన్డీపీఎస్ కేసెస్ కూడా మనకు చాలా పెరిగినాయి. ఆల్మోస్ట్ దాదాపు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 100% ఇంక్రీజ్ ఉంది. 2022తో కంపేర్ చేస్తే దెర్ ఇస్ ఇంక్రీజ్ ఆఫ్ ఐ థింక్ 400%. దానికి రీజన్ ఏంటి అంటే మనం కొంచెం ఫోకస్ పెట్టుకున్నాము దీనిపైన, గాంజా పైన. మన ఏరియా అది సోర్స్ రీజన్ కాదు, ట్రాన్స్పోర్ట్ రీజన్లో కూడా రాదు. ఏమైనా వస్తుంది జస్ట్ ఫర్ కన్జంప్షన్ వస్తుంది. మనం వాళ్ళకి పట్టుకొని వాళ్ళ అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ పట్టుకొని వాళ్ళపైన కేసెస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 220 మన
గాంజా ఒఫెండర్స్ మనం ఈసారి రిమాండ్ చేశాము. దాదాపు 250 హిస్టరీ షీట్స్ కూడా గాంజా ఒఫెండర్స్ పైన ఈ సంవత్సరం మనం ఓపెన్ చేసాం. వాళ్ళపైన కూడా రెగ్యులర్గా నిఘా ఉంటుంది. ఇది కాకుండా మనం టెక్నాలజీ పరంగా యూరిన్ టెస్ట్ కిట్స్ కూడా మనం మన జిల్లాలో వాడుతున్నాము. దాంతో కూడా దాదాపు మనం 10 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అది కూడా మెయిన్ మనం పెడలర్స్ ఎక్కడి నుండి వస్తుంది ఆ సోర్స్ వరకు మనం పోతున్నాము. సో దట్ మనం ఆ సోర్స్ కట్ చేస్తే మన జిల్లాలో మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉండవు. ఇది కాకుండా స్టార్టింగ్లో కూడా ఒక డీ అడిక్షన్ సెంటర్ కూడా మనం పెట్టడం జరిగింది. ఆ డీ అడిక్షన్ సెంటర్ కాకుండా కూడా ఇప్పుడు కొన్ని లిస్ట్ మనకి కన్జ్యూమర్స్ లిస్ట్ వస్తుంది. ఆ కన్జ్యూమర్స్ పైన జనరల్గా మనం కేసెస్ చేయము, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉంటారు, ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. దానికి ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి కన్సర్న్ సిఐ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సహా వాళ్ళకి పిలుస్తున్నారు, కౌన్సిలింగ్ చేస్తున్నారు. అది కూడా దాదాపు 80 to 90 మెంబర్స్ పిల్లలకి ఈ సంవత్సరం, అది ఇప్పుడు 2 months బ్యాక్ స్టార్ట్ చేసాము. అందువల్ల జస్ట్ 90 మెంబర్స్ పిల్లలకి మనం అది కూడా చేయడం, కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇది కాకుండా సైబర్ దానిలో పోతే ఆ సైబర్ ఎఫ్ఐఆర్స్ దాదాపు సేమ్ ఉన్నాయి. బట్ మనం రికవరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైబర్ ఒఫెన్స్ అయిన తర్వాత 1930 కాల్ చేయాలి. ఆ 1930 కాల్ చేసిన తర్వాత కొంత అమౌంట్ బ్లాక్ అవుతుంది. ఆ దాదాపు మనం 3 crores అనుకుంటున్నాను, 3 crores వరకు మనం రిటర్న్ ఇప్పించాము వాళ్ళ జనాలకి, వాళ్ళ అకౌంట్ బ్లాక్ అయిన అకౌంట్. అది కాకుండా పిటిషన్స్ ఎక్కువ వస్తున్నాయి సైబర్ది. ఇప్పుడు అందరితో మనవి అదే దట్ మీ ప్రెస్ మిత్రుల మాధ్యమంతో దట్ ఎప్పుడైనా మీకు ఎట్లయినా సైబర్ ఒఫెన్స్ జరిగితే తొందరగా 1930 కాల్ చేయాలి. మీరు కూడా అవేర్నెస్ చైతన్యం ప్రెస్ మిత్రులు కూడా వాళ్ళకి చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా నడుస్తుంది ఏంటి అంటే పోలీస్ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్. అట్లయినా ఏం ఉండదు, డిజిటల్ అరెస్ట్ లాగా ఏం ప్రొసీజర్ ఏం లేదు. వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి నేను పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఉంటారు, అట్లయినా ఏం ప్రొసీజరే లేదు. సో అట్లయినా మీరు నమ్మకండి, ఎందుకంటే మన సిరిసిల్లలో కూడా చాలా జనాలు ఉన్నారు, అంటే ఎడ్యుకేటెడ్ వారు. ఒక పర్సన్కి 90 lakhs పోయినాయి. ఆ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ ఒకటి ఉంటుంది. ఆ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్లో కూడా 90 lakhs వరకు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ది మన సిరిసిల్ల జిల్లాలో పోయినాయి. సో ఈ సైబర్ అవేర్నెస్ మనం చేయాలి ఎక్కువ కంటే ఎక్కువ. సో దానికి సైబర్ ఒఫెన్సెస్ తగ్గించాలి అంటే మనం చేయాల్సింది జస్ట్ చైతన్యం, అవేర్నెస్. సో దట్ అవేర్నెస్ చేస్తే ఇది ఆపుకోవచ్చు, మనం ఈ క్రైమ్ ఆపుకోవచ్చు. ఇది కాకుండా మనం ఇప్పుడు నెక్స్ట్ పోతే మనం కొంచెం కన్విక్షన్స్ పైన కొంచెం ఈసారి మనం ఫోకస్ చేశాము. మన జిల్లాలో దాదాపు ఈ సంవత్సరం 77 కన్విక్షన్స్ వచ్చినాయి. దానిలో 3 లైఫ్ కన్విక్షన్స్ ఉన్నాయి. ఇది కాకుండా కోర్ట్ ప్రొసీజర్ కూడా ఎవ్రీడే మనం మానిటర్ చేస్తున్నాము. NBWs ఉండొచ్చు, అక్యూజ్ సమన్స్ ఉండొచ్చు. దానివల్ల మొత్తం కోర్ట్ ఇప్పుడు ట్రయల్స్ కంటిన్యూగా మనకి నడుస్తున్నాయి. ఇప్పుడు మనకి అందరు మెజిస్ట్రేట్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు. డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడం కూడా మనకి ఇస్తుంది. సో అది కూడా మనం కన్విక్షన్, ఎందుకంటే మనం ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత లాస్ట్ స్టెప్ కన్విక్షన్. మనం ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాము, దానికి క్రైమ్ తగ్గాలి, లేకపోతే సొసైటీలో ఏమైనా చేంజ్ తీసుకురావాలి అంటే దానికి కన్విక్షన్ ఉంటుంది. ఎందుకంటే జైలు పోతారు, మన రీఫార్మేటివ్ జైల్స్ ఉంటుంది, బయట వస్తారు, క్లూజ్, అది మన సొసైటీ చేంజ్ అవుతుంది. ఇది కాకుండా ఈ సంవత్సరం మనం కొంచెం ఉమెన్ సేఫ్టీ పైన కూడా కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఆ ఉమెన్ సేఫ్టీలో మన టీమ్ బాగా ఎక్కువగా అంటే తిరుగుతుంది, పని చేస్తుంది. దాదాపు ఈ సంవత్సరం లాస్ట్ 4 monthsలో మాత్రమే మనం టీజింగ్ కంట్రోల్ చేయడానికి ఈవినింగ్ స్కూల్స్ బయట ఆ రెడ్ హ్యాండెడ్గా మనం పిల్లలు పట్టుకోవడం జరుగుతుంది. దాదాపు ఇల్లంతగుంటలో, సిరిసిల్ల టౌన్లో ఆల్మోస్ట్ 60 పిల్లలు మనం పట్టుకున్నాము. వాళ్ళ బ్లూ కోల్డ్ సిస్టమ్ మన జిల్లాలో చాలా మంచిగా నడుస్తుంది. ఎందుకంటే అది రెగ్యులర్గా DSP ర్యాంక్ ఆఫీసర్, అక్కడ ASP మేడం వాళ్ళు రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారు. మన జిల్లాలో 5 minutes to 7 minutes టైంలో వాళ్ళు రీచ్ అవుతున్నారు యావరేజ్గా. ఎందుకంటే ఇప్పుడు రుద్రంగిలో రీచ్ అయిపోవాలి అంటే మినిమం 10 minutes 11 minutes పడుతుంది. టౌన్లో ఉంటే 5, 6, 7 minutesలో వాళ్ళు వస్తున్నారు. అక్కడ ఏమైనా సొల్యూషన్ ఉంటే సొల్యూషన్ కూడా ఇస్తున్నారు, లేకపోతే పోలీస్ స్టేషన్ రమ్మని చెప్తున్నారు. అది కూడా ఎవ్రీడే టెలికాన్ఫరెన్స్లో DSPs మానిటర్ చేస్తున్నారు. ఇది కాకుండా మనం రెగ్యులర్ ఎన్ఫోర్స్మెంట్లో PDS రైస్ కూడా మనం పట్టుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్కి డబల్ లాస్ అవుతుంది దీనివల్ల. కొంతమంది మనం జైలు కూడా దానిలో PDS రైస్ ఎవరైనా రెగ్యులర్గా చేస్తున్నారు, వాళ్ళకి మెయిన్ ఒఫెండర్స్కి జైలు కూడా పంపడం జరిగింది. డెఫినెట్గా మనం PD యాక్ట్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇట్లయినా రెగ్యులర్ ఒఫెండర్స్ ఎవరెవరు ఉంటే ఆ ల్యాండ్ చీటర్స్లో ప్లస్ ఇట్లయినా PDS ఒఫెండర్స్లో కూడా అది చేస్తాము. ఇది కాకుండా మనం కమ్యూనిటీతో దగ్గర ఉండాలి.
ఆ కమ్యూనిటీతో దగ్గర ఉండాలి అంటే దానికోసం మనం రెగ్యులర్గా కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ మనం ఏర్పాటు చేస్తున్నాం. దానిలో రీసెంట్గా మనం ఒక దోస్తీ మీట్, ఒక గాంజాయి పైన జనాలకి దగ్గర పోవాలి ప్లస్ వాళ్ళకి అవగాహన ఇవ్వాలి, దానికి ఒక దోస్తీ మీట్ ఏర్పాటు చేశాము 3-4 months బ్యాక్. అన్ని మండల్స్లో దాదాపు 4500 యూత్ పార్టిసిపేట్ చేశారు వాలీబాల్ అండ్ కబడ్డీ మ్యాచ్లో. ఇది కాకుండా కూడా రెగ్యులర్గా మనం ఇప్పుడు జాబ్ మేళా కూడా ఏర్పాటు చేశాము. దాదాపు 1100 మెంబర్స్కి దానిలో జాబ్ వచ్చింది. ఆ 1100లో 450 to 500 ఇప్పటి వరకు కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. హైదరాబాద్ కొంతమంది రిటర్న్ వచ్చేసారు, ఎందుకంటే మేబీ అక్కడ అలవాటు రాలేదు. 450 మెంబర్స్ ఇప్పటి వరకు వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అది కూడా ఒక సక్సెస్ ప్రోగ్రామ్. ఇది కాకుండా కూడా రెగ్యులర్గా మనం ఇట్లైనా కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. అది కూడా నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేస్తాం. యాక్సిడెంట్స్ తగ్గాలి అంటే హెల్మెట్ వేసుకోవాలి. మనం హెల్మెట్ కోసం కూడా స్పాట్ చలాన్స్ వేస్తున్నాము, రియలైజేషన్ కూడా చేస్తున్నాము. ఎందుకంటే జనరల్ మన మైండ్లో లోకల్లో పోతే హెల్మెట్ అవసరం లేదు జనాలు చెప్తారు. స్టిల్ మనం కలెక్టర్ సార్కి రిక్వెస్ట్ చేసి మనం ఫండ్స్ తీసుకున్నాము. ఇప్పుడు మొత్తం జిల్లాలో అది మనం రంబల్ స్ట్రిప్స్ వేసుకున్నాము. స్టార్టింగ్ ఫ్రమ్ బోయిన్పల్లి, రుద్రంగి టు కామారెడ్డి సైడ్ అండ్ ఇక్కడ జిల్లేలా సైడ్. ఆ జిల్లేలా రూట్ కొంచెం మిగిలింది, అది కూడా పని స్టార్ట్ అయింది. అది కూడా మనం యాక్సిడెంట్స్ తగ్గాలి, దానికోసం మొత్తం రంబల్ స్ట్రిప్స్ వేస్తున్నాము ఎక్కడైనా ఇష్యూస్. మన టీం కూడా అదే చెప్తున్నారు, దట్ వాళ్ళ అక్కడ పోయి వాళ్ళు ఏమైనా ఇష్యూస్ వాళ్ళకి ఉంటే వాళ్ళు చెప్పాలి. ఇది కాకుండా మనం ఈ సంవత్సరం పాక్సోపై చైతన్యం ఒక సెషన్ లాగా కూడా ప్రతి స్కూల్లో ఆర్గనైజ్ చేశాము. దానివల్ల కూడా 2-3 కేసెస్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్లో స్కూల్స్లో జరుపుతున్నాయి మన దృష్టిలో వస్తే అది కూడా మనం 2-3 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు రీసెంట్గా కూడా మనం ఒక ప్రోగ్రామ్, ఆ పులీస్ అక్క పేరుతో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. ఇప్పుడు ప్రతి మండల్లో ఒక టీం లాగా ఒక ఉమెన్ కానిస్టేబుల్ ప్రతి స్కూల్ విజిట్ చేస్తుంది, ఒక నెలలో అన్ని స్కూల్స్ కవర్ అయ్యి చూస్తుంది, వాళ్ళతో అడుగుతుంది. సో దట్ మనం ఉమెన్ సేఫ్టీ ఇంకా మంచిగా చేయాలి, మన సొసైటీ ఇంకా ముందుగా పోవాలి అంటే ఫస్ట్ మనం ఉమెన్ సేఫ్టీ మంచిగా ఉండాలి. సో అదే దృష్టి మనం మైండ్లో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ ప్లస్ ఉమెన్ సేఫ్టీ పైన మనం ఫోకస్ చేస్తున్నాం. ఇది కాకుండా మనం దాదాపు ఈ సంవత్సరం మనం ల్యాండ్ పైన ఎవరైనా రెగ్యులర్గా చీటర్స్ ఉన్నారు వాళ్ళపైన రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది, వాళ్ళకి జైలు పంపడం కూడా జరిగింది. ఆ 420 కేసు ఉండొచ్చు, 468 ఉండొచ్చు, 467 ఉండొచ్చు. దీనిలో కొంతమంది ఏం చేస్తారు అంటే చీటింగ్ అంటే ఒక్కరికి కాదు, మేబీ 10 మందికి చేస్తారు. ఆ 10 మందికి చీటింగ్ చేసిన వాళ్ళ 100% మనం రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము. చీటింగ్ చేసిన తర్వాత వాళ్ళ రిమాండ్ కూడా మనం పర్మిషన్ తీసుకొని మెజిస్ట్రేట్ నుండి పర్మిషన్ తీసుకొని రిమాండ్ కూడా పంపిస్తున్నాము. సో దట్ వాళ్ళ జనాలకి కూడా తెలుస్తుంది ఇది ఇట్లయినా ఇష్యూస్ నడుస్తుంది. ఇది కాకుండా ఇది సంవత్సరం మనం గల్ఫ్ ఎమిగ్రేషన్ ఏజెంట్స్ ఎవరైనా గల్ఫ్ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళపైన కూడా దాదాపు 50 కేసెస్ రిజిస్టర్ చేశాము. దానిలో కూడా 30 వరకు జనాలు ఏజెంట్స్కి మనం రిమాండ్ చేయడం జరిగింది. ఆ రిమాండ్ చేసిన వల్ల ఇంకా కూడా జనాలు మన దగ్గర వస్తున్నారు, సార్ మనం కూడా మోసపోయాము. అది కూడా మనం రెగ్యులర్గా కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్లో ఒక ప్రాక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ ఉంటారు, అతను కూడా మన జిల్లాలో వస్తున్నారు. అది అవేర్నెస్ చేయడానికి టీఓఈ అంటారు, అది మొత్తం అవేర్నెస్ ఇస్తారు. ఇప్పుడు బయట దేశం పోవాలి అంటే ఏమేం ఏజెంట్స్ ఉంటారు, మనం ఎట్లా ప్రొసీజర్ ఫాలో కావాలి, మొత్తం వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇది కాకుండా జనరల్గా జాబ్ ఫ్రాడ్ కూడా మన జిల్లాలో కొన్ని జరిగినాయి, అది కూడా మనం కేసెస్ నమోదు చేశాము, హిస్టరీ షీట్స్ ఓపెన్ చేశాము. దీనికి ఆపాలి అంటే జనాలు కొంచెం మూసపోవద్దు. మీరు జస్ట్ కొంచెం చైతన్యం ప్లస్ మీరు జస్ట్ మీ కామన్ సెన్స్ వాడుకోవాలి. ఎవరైనా ఇప్పుడు జాబ్ రావాలి, గవర్నమెంట్ జాబ్ ఉండదు, ఏమైనా జాబ్ ఉండదు, దానికి ప్రొసీజర్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది. దానికి ఏం డబ్బులు పెట్టి జాబ్ రావడం ఇప్పుడు వీలు లేదు. సో మీరు కూడా మూసపోవద్దు. మీరు కూడా డెఫినెట్లీగా మీరు ఎట్లయినా మీ దగ్గర వస్తే ఎవరైనా వస్తే మన దగ్గర వచ్చి మీరు పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు ఇవ్వాలి, ఇతను మనకి అడుగుతున్నారు. సో దట్ మనం ఇంకా వెరిఫై చేస్తాము, ప్రెస్ నోట్స్ కూడా ఇస్తున్నాము. సో ఇంకా బాధితులు ఉంటే వాళ్ళు కూడా మన దగ్గర రావచ్చు. ఇది కాకుండా మనం ఈ నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ ఏంటి అంటే మనం విజిబుల్ పోలీసింగ్ మనం పెడతాము. బీట్ సిస్టమ్ లాగా ఇంతకుముందు ఏముంటే అది కూడా ఇప్పుడు ఈవినింగ్ బీట్స్ మనం మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఫోర్స్ కొంచెం వచ్చింది, రిక్రూట్మెంట్ అయింది, ప్రతి పోలీస్ స్టేషన్ ఇప్పుడు స్ట్రెంథన్ అయింది. దానిలో ఇంతకుముందు పాత టైం లాగా బీట్ సిస్టమ్ మనం మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాము. ఆ వీపీఓస్ ఎవరైనా ఉంటారు వాళ్ళు కూడా ప్రతి వారం వాళ్ళ కన్సర్న్ విలేజ్కి విజిట్ చేస్తారు. సో దట్ వాళ్ళకి కూడా వాళ్ళ విలేజ్లో అవగాహన వస్తే వాళ్ళు డెఫినెట్లీగా మనం క్రైమ్ తగ్గొచ్చు. ఇప్పుడు విజిబుల్ ఎవరైనా ఖాకీ వేసుకొని బయట
ఒక కానిస్టేబుల్ తిరిగితే ఎవరైనా దొంగలు ఉంటారు లేకపోతే ఎవరైనా క్రిమినల్స్ ఉంటారు వాళ్ళు కూడా అతను చూసి డెఫినెట్గా 50% వాళ్ళ రిటర్న్ వెళ్ళిపోతారు. దట్ పోలీస్ వాళ్ళు ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ఇయర్ విజిబుల్ పోలీసింగ్ పైన 100% ఎఫర్ట్స్ పెడతాం. ఇది కాకుండా ఉమెన్ సేఫ్టీ నేను ఎట్లయినా చెప్పాను, నెక్స్ట్ ఇయర్ కూడా ఉమెన్ సేఫ్టీ ఇంకా మంచిగా మనం స్ట్రెంథన్ చేస్తాం మన జిల్లాలో. ఇది కాకుండా సైబర్ పైన మనం కొంచెం ఫోకస్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఒక టీం తయారు చేస్తున్నాము. అంటే ఫస్ట్ నేను వచ్చిన 2023లో మన టీం ఫామ్ చేసాము. కొన్ని స్టేట్స్లో జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, బీహార్, రాజస్థాన్ అట్లయిన స్టేట్స్లో పంపి ఇక్కడ జరిగిన సైబర్ అఫెన్స్ అక్యూజ్ తీసుకొచ్చాము. మళ్ళీ ఏర్పాటు చేసాము. నెక్స్ట్ ఇయర్ జనవరి నుండి మళ్ళీ మనం టీమ్స్ ఫామ్ చేసి బయట పంపడం స్టార్ట్ చేస్తాం. సో దట్ ఎవరైనా మనతో లోకల్ వాళ్ళతో ఇట్లయినా సైబర్ ఫ్రాడ్స్ చేస్తున్నారు వాళ్ళకి మనం 100% పట్టుకుంటాం. ఇది కాకుండా ఈ నెక్స్ట్ ఇయర్ మనం ఎన్ఫోర్స్మెంట్, ఇది ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పైన కూడా ఫోకస్ చేస్తాము. ఎందుకంటే ఓపెన్ డ్రింకింగ్ నడుస్తుంది బయట అంటే ఆ ఉమెన్ సేఫ్టీ తగ్గిపోతుంది. దానివల్ల మనం ఓపెన్ డ్రింకింగ్ పైన చాలా ఎక్కువ ఫోకస్ చేయమని మనం ప్లాన్ చేస్తున్నాము. ఆ మెజిస్ట్రేట్స్తో కూడా మాట్లాడాము. సో దట్ దానిలో కూడా 1 day 2 days శిక్ష వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము. సో దట్ 100% తగ్గిపోతుంది. ఇది కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ రెగ్యులర్గా మనం చేస్తాము. క్లూస్ టీమ్ ఉంది. అది మనం క్లూస్ టీమ్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక డివైస్ ఉంటుంది, MCSD అంటారు దానికి. అది కూడా ఎవ్రీ ఈవినింగ్, నైట్, మిడ్ నైట్ ఎవరైనా దొరికితే వాళ్ళ పట్టుకొని వాళ్ళకి చెక్ చేస్తారు. వాళ్ళపైన ఏమైనా పాత కేసెస్ ఉన్నాయా లేకపోతే ఏమైనా వారెంట్స్ పెండింగ్ ఉన్నాయా అది వాళ్ళు చెక్ చేస్తారు. ఆ చెక్ చేసుకొని మనం మళ్ళీ రిమాండ్ చేయాలా, ఏం చేయాలా, లేకపోతే ఇంటరోగేషన్ రిపోర్ట్ రాసుకోవాలా, అది మన వాళ్ళు జనరల్గా చేస్తున్నాం. మొత్తం స్టేట్లో రికవరీ పర్సంటేజ్ చూస్తే మన జిల్లా మొత్తం స్టేట్లో టాప్లో ఉన్నారు. దానిలో మన ఒక SI ఉన్నారు కిరణ్, అతను చాలా మంచి పని చేస్తున్నారు. దాదాపు 84% రికవరీ ఉంది మనకి. ఆ మొత్తం స్టేట్లో ఎక్కడంతా రికవరీ లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.